56 అండి. ఇప్పుడు ఏ మిల్క్ వెండర్ generally sells 3 grades of milk. Grade 1 is pure milk with no water mixed in it. Grade 2 is a mixture of milk and water in the ratio 3:2. ఇది 2 అండి, grade 2. And grade 3 is a mixture of milk and water in the ratio 2:3. On a particular day, he has X liters of grade 1 and 3 liters of grade 3, and he got an order to supply 7 liters of grade 2 milk. The minimum value of X in liters required to prepare 7 liters of grade 2 milk by mixing grade 1 milk, grade 3 milk and water is. ఒక పాల వ్యాపారి 3 రకాల పాలు అమ్ముతాడంటండి. ఒక పాల వ్యాపారి 3 రకాల పాలు అమ్ముతాడు. సో అవి ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. గ్రేడ్ 3 ఈ 3 టైప్స్. గ్రేడ్ 1 ఏ టైప్ అంటే ప్యూర్ మిల్క్ అండి. గ్రేడ్ 1 నీళ్లు ఏమాత్రం కలపని శుద్ధమైన పాలు. అంటే గ్రేడ్ 1లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత అండి? గ్రేడ్ 1లో మిల్క్ పర్సెంటేజ్ 100% అన్నట్టు కదా, మిల్క్ పర్సెంటేజ్ 100. గ్రేడ్ 2 ఎలా ఉందంట? గ్రేడ్ 2 మీకు గ్రేడ్ 2 3:2% ఉంది. మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో గ్రేడ్ 2లో 3:2 మిల్క్ ఇస్ టు వాటర్. అంటే మిల్క్ పర్సెంటేజ్ ఎంత అండి మీకు దీంట్లో? 3:2 అంటే మొత్తం 5 పార్ట్స్లో 3 పార్ట్స్ అంటే 60% మిల్క్ అనొచ్చా? ఓకే. గ్రేడ్ 3లో ఏముందంట? గ్రేడ్ 3లో 2:3 రేషియోలో ఉంది మిల్క్ అండ్ వాటర్. 2:3 రేషియోలో అంటే 2:3 అంటే 40% అనొచ్చా మిల్క్? మొత్తం 5 పార్ట్స్లో 2 పార్ట్స్ మిల్క్ ఉంది కాబట్టి 40% అనేది మిల్క్. ఆన్ ఏ పర్టిక్యులర్ డే, ఒకరోజు, హీ హాజ్ X లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 3 లీటర్స్ ఆఫ్ గ్రేడ్ 3 మిల్క్. X లీటర్స్ ఆఫ్ గ్రేడ్ 1 అండ్ 3 లీటర్స్ ఆఫ్ గ్రేడ్ 3. ఒకరోజు అతని దగ్గర X లీటర్స్ ఏమో గ్రేడ్ 1 ఉందంట, 3 లీటర్స్ ఏమో గ్రేడ్ 3 ఉందంట. ఒకరోజు అతని దగ్గర X లీటర్స్ గ్రేడ్ 1, 3 లీటర్స్ గ్రేడ్ 2. ఓకే. అయితే ఆ రోజు అతనికి 7 లీటర్స్ ఆఫ్ మిల్క్ సప్లై చేయాలి. గ్రేడ్ 2వి 7 లీటర్స్ సప్లై చేయాలి. అతని దగ్గర X లీటర్స్ ఏమో గ్రేడ్ 1 ఉంది, 3 లీటర్స్ ఏమో గ్రేడ్ 3 ఉంది. అతని దగ్గర గ్రేడ్ 2 మిల్క్ లేదు ఆ రోజు. అతని దగ్గర X లీటర్స్ గ్రేడ్ 1 మిల్క్ ఉంది, 3 లీటర్స్ గ్రేడ్ 2 మిల్క్ ఉంది. అతని దగ్గర గ్రేడ్ 2 మిల్క్ ఆ రోజు లేవు. ఇప్పుడు అతను ఏం చేయాలంటే దీన్ని అండ్ ప్యూర్ వాటర్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి? ప్యూర్ వాటర్ అంటే 0% మిల్క్ కదా దాంట్లో. గ్రేడ్ 1ని గ్రేడ్ 3ని వాటర్ని మిక్స్ చేసి అతను గ్రేడ్ 2 మిల్క్ తయారు చేయాలి. గ్రేడ్ 2 మిల్క్ ఎంత తయారు చేయాలి? 7 లీటర్స్ క్వాంటిటీ తయారు చేయాలి. ఇలా తయారు చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూ మినిమం ఎంత అవ్వాలని క్వశ్చన్ అండి. ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి క్వశ్చన్. ఓకే. క్వశ్చన్ చూస్తే మనకు కష్టం అనిపించవచ్చు, కానీ మీకు ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్ డిఫికల్ట్ అన్నప్పుడు మీరు ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. మీకు మొత్తం ఎన్ని లీటర్ల మిల్క్ కావాలండి? 7 లీటర్స్ గ్రేడ్ 2 మిల్క్ కావాలి, అంతేనా? మీ దగ్గర గ్రేడ్ 3 ఎంత ఉందండి? గ్రేడ్ 3 లీటర్స్ ఉందా? గ్రేడ్ 3 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఆప్షన్ డి కనుక మీరు ఆన్సర్ అనుకున్నారనుకోండి, ఎక్స్ వాల్యూ 5 అనుకుంటే, ఎక్స్ వాల్యూ కనుక మీరు 5 అనుకుంటే ఇది 5. ఆల్రెడీ మీ దగ్గర గ్రేడ్ 3 ఉంది. 5 + 3 ఎంత అవ్వాలండి? 8 లీటర్స్ అవ్వాలి. కానీ మీరు ప్రిపేర్ చేయాల్సింది ఓన్లీ 7 లీటర్స్ కాబట్టి ఆప్షన్ డి మీ ఆన్సర్ అవ్వదండి. ఆప్షన్ డి మీ ఆన్సర్ అవ్వదు. ఒకవేళ మీరు ఆప్షన్ బి 21/5 అనుకున్నారనుకోండి, ఇదెంత అండి? 5 4 అండ్ 4.2 కదా. ఒకవేళ మీ ఎక్స్ వాల్యూ 4.2 అనుకుంటే 4.2 అండ్ ప్లస్ 3 లీటర్స్, ఆల్రెడీ గ్రేడ్ 3 ఉంది కదా, 7.2. మీరు ప్రిపేర్ చేయాల్సింది ఎంత? ఓన్లీ 7 లీటర్సే. ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు, అంతే కదా. ఇప్పుడు మనం మిగిలిన ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి. మిగిలినవి మనకి 2 ఆన్సర్లు ఉన్నాయి. మిగిలినవి 2 ఆన్సర్లు ఉన్నాయి. ఇవి మీద 3 లీటర్స్ ఉంది కదా. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉంది. మీరు ఏదో ఒక దాన్ని మీరు ఆన్సర్గా ట్రై చేయండి. సరే, నేను 3 తీసుకుంటున్నానండి. ఇది 3 లీటర్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ వాల్యూ 3 లీటర్స్ అనుకుంటే ఇది 3 లీటర్స్ తీసుకుంటున్నాను. దీంట్లో మిల్క్ 100% ఉంది, అంతేనా? ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటున్నాను. దీంట్లో మిల్క్ 100% ఉంది. 100% మిల్క్ 3 లీటర్స్.
మీరు గ్రేడ్ 2 ప్రిపేర్ చేయాలి, దీంట్లో మీకు మిల్క్ 60% ఉండాలి, ఇది మీకు 7 లీటర్స్ అవ్వాలి, అంతే కదా. 3 లీటర్స్ గ్రేడ్ 1 తీసుకుంటే గ్రేడ్ 3 మీ దగ్గర ఎంత ఉందండి? గ్రేడ్ 3 మీ దగ్గర 3 లీటర్స్ ఉందా? దీంట్లో మిల్క్ ఎంత ఉంది? 40% ఉంది, 40% ఉంది. 3 + 3 6 వెళ్ళిపోతే ఇంకా 1 లీటర్ ఏం మిక్స్ చేయాలి మీరు? మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 3 అండ్ వాటర్ 3 మిక్స్ చేసి మీరు గ్రేడ్ 2గా తయారు చేసేది. వాటర్ మిగిలింది 1 లీటర్ వాటర్ ఉండాలి కదా. వాటర్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి? 0%. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఈ మూడింటిని మిక్స్ చేస్తే 3 + 3 + 1 7 లీటర్స్ వస్తుంది, దాని వాల్యూ 60% వస్తుందా లేదా చెక్ చేయండి ఒకసారి. సింపుల్ అండి. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? 3 × 100 ఎంత? 300. 3 × 40 120. 300 + 120 ఎంత? 420. 420. 1 × 0 అంటే 0 కదా. 420/3 + 3 + 1 7. 420/7 60 వచ్చిందా? వచ్చింది కాబట్టి మన ఆన్సర్ 3 అండి. వచ్చింది కదా, వచ్చింది కాబట్టి మన ఆన్సర్ 3. సో ఈ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో ఇలా అటెంప్ట్ చేస్తే ఇది బెస్ట్ మెథడ్. లేదు మాకు మెథడ్ కావాలి, మెథడ్ త్రూ అటెంప్ట్ చేయాలంటే చూడండి ఒకసారి. మీరు దేనిని మిక్స్ చేయాలంటే గ్రేడ్ 1 కదా. గ్రేడ్ 1 100% మిల్క్ ఉంది, ఇవి X లీటర్స్ ఉంది మీ దగ్గర, అంతే కదా, X లీటర్స్. ఓకే. గ్రేడ్ 3 60% మిల్క్ ఉంది, సారీ 40% మిల్క్ ఉంది, 40% మిల్క్ ఉంది, ఇది 3 లీటర్స్. ఓకే. నెక్స్ట్ వాటర్ మిక్స్ చేయాలి. వాటర్లో మీకు 0% మిల్క్ ఉంటుంది, వాటర్లో 0% మిల్క్, మొత్తం మీకు 7 లీటర్స్ కావాలి కాబట్టి 3 అయిపోయింది, X అయిపోయింది అంటే 7 - 3 + X అంటే ఇది మీకు 4 - X అవుతుందా? ఇప్పుడు చూడండి, X క్యాన్సల్, 4 + 3 7. వాటర్ మీరు 4 - X లీటర్స్ మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మీకు ఏం కావాలండి? అల్టిమేట్గా 60% మిల్క్ ఉండాలి లాస్ట్లో. ఎంత ఉండాలి? 60% మిల్క్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయండి, 100 × X + 40 × 3 + 0 × 4 - X / 7 = 60 చేయండి. సరే, ఎలా అంటే ఒకసారి చూడండి మీరు, 100 × X అంతే కదా, ప్లస్ 100 × X + 40 × 3 + 0 × 4 - X బై టోటల్ ఎన్ని లీటర్స్ అండి? 7 = 60, ఇంతేనా? ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీకు 60% రావాలి కదా మిల్క్ కంటెంట్. 100x + 120 100x + 120 ఇది ఎలాగో 0. డినామినేటర్లో 7 ఇటు వస్తే మీకు ఏమవ్వాలండి? 7 × 60 420. 100x = 420 - 120 300. X = 3 లీటర్స్ వచ్చిందా? సో X వాల్యూ మీకు 3 వచ్చింది. సో ఆప్షన్ ఏ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. మీకు ఎప్పుడైనా కానీ క్వశ్చన్ డిఫికల్ట్ అనిపిస్తే మీరు ఒక్కసారి ఆప్షన్ చూడండి, ఎలిమినేట్ చేయడానికి ఏమన్నా పాసిబుల్ ఉందా. డిఫికల్ట్ క్వశ్చన్ అప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే చాయిస్ చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 అండి. ఏ వీల్ మేక్స్ 50 revolutions in covering a distance of 440 meters. The radius of the wheel is 440 మీటర్లు దాటడానికి ఒక చక్రం 50 భ్రమణాలు చేస్తుంది. ఆ చక్రపు వ్యాసార్థం ఎంత? ఓకే అండి, 440 మీటర్స్ ట్రావెల్ చేసే లోపు ఎన్ని రివల్యూషన్ చేస్తుందండి? 50 కదా. బై 50 చేస్తే ఎంత వస్తుంది మీకు? 44/5 వస్తుందా? 44/5 అంటే ఒక్క రివల్యూషన్ చేసే లోపు ఇంత డిస్టెన్స్ తిరుగుతుంది, అంతే కదా. మొత్తం 440 మీటర్స్కి 50 రివల్యూషన్స్ కావాలి. 50 రివల్యూషన్స్లో 440 మీటర్స్ కవర్ చేస్తుంది. ఒక్క రివల్యూషన్లో అంతే 440/50గా చేసేది. సో ఒక్క రివల్యూషన్లో అది ఎంత తిరుగుతుందండి అంటే ఒక్కసారి ఆ టైర్ మొత్తం ఇలా 1 రౌండ్ వేయడానికి 44/5 మీటర్స్ అవుతుంది 1 రౌండ్ వేసేలోపు. 1 రివల్యూషన్ అంటే ఇప్పుడు ఆ వీల్ యొక్క సర్కంఫరెన్స్ అన్నట్టే కదా. 1 రివల్యూషన్ అంటే ఆ వీల్కి సర్కంఫరెన్స్. సో ఇప్పుడు వీల్కి సర్కంఫరెన్స్ ఎంత వచ్చిందండి? 44/5 వచ్చిందా? ఓకే. మీకు సర్కిల్లో పెరిమీటర్ 44 అయితే రేడియస్ 7 అన్న విషయం మీకు తెలుసా? సర్కిల్స్లో గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్ 44 అంటే మీకు రేడియస్ 7, ఏరియా 154 అంటే మీకు రేడియస్ 7. అర్థమైందా? పెరిమీటర్ 44 అంటే రేడియస్ 7, ఏరియా 154 అన్నారంటే రేడియస్ 7.
సర్కిల్ పెరిమీటర్ కనుక 44 అయినప్పుడు రేడియస్ ఎంత 7. మరి ఇక్కడ సర్కిల్ పెరిమీటర్ ఎంత అవుతుంది 44/5 అవుతుంది. 44/5 అవుతుంది. 44 అయినప్పుడు రేడియస్ 7 అయితే బై 5 అయినప్పుడు రేడియస్ కూడా 5/5 అవుతుందండి. 7/5 అంటే ఎంత 1.4 మీ ఆన్సర్ 1.4. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. The ratio of curved surface area to the total surface area of a right circular cylinder is 1:2. If its total surface area is 616 square centimeters, then the volume of the cylinder in cubic centimeters is. ఒక వృత్తాకార స్తూపపు వక్రతల వైశాల్యం ఉపరితల వైశాల్యాల నిష్పత్తి 1:2. దాని సంపూర్ణతల వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ స్తూపపు ఘనపరిమాణం ఎంత? ద రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏందండి 2πRh కదా. సిలిండర్కి ఒక స్తూపానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πRh. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఎంత అన్నారు 1:2. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πr × r+h కదా. 2πr × r+h. ఈ రేషియో 1:2 అన్నారు, ఇంతేనా 1:2. ఇక్కడ చూడండి 2πr క్యాన్సల్. 2 × h = r+h r+h. 2 × h = r+h 1/2 r+h. h కనుక ఇటు వస్తే h = r. h = r. h = r = నేను x అనుకుంటున్నానండి. రేడియస్ = హైట్ = నేను x అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా is 616 స్క్వేర్ సెంటీమీటర్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత 2πr × r+h = 616 అన్నారు కదా. ఓకే, ఆ h = r = మనం x అనుకున్నాం కాబట్టి 2 × π అంటే 22/7. ఓకే, x × x + x ఎంత అవుతుందండి? ఇక్కడ 2x ఇక్కడ x, 2x x అంటే 2x³ ఈక్వల్ ఎంత 616. ఓకే, 4 154 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి దీన్ని. ఓకే, 22 7 times 154. x³ సారీ ఇక్కడ x² వస్తుంది మీకు ఈ పార్ట్లో. x², 2x × x 2x² కదా, x². సో x² = 7². ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది డినామినేటర్లో. సో x వాల్యూ ఎంత వచ్చింది? x7 అంటే రేడియస్ 7 హైట్ 7 అన్నట్టు కదా. x7 అంటే రేడియస్ 7 హైట్ 7. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏరియాగా వాల్యూమ్ కావాలి సిలిండర్కి. సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏందండి ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఇంతేనా. ఓకే, 7 కనుక రేడియస్ అయితే బేస్ ఏరియా ఎంత అవ్వాలండి? రేడియస్ 7 అయినప్పుడు బేస్ ఏరియా 154 అవ్వాలి. 154 ఇంటూ హైట్ కూడా 7 కాబట్టి ఇది 7 × 4 = 28. యూనిట్ డిజిట్ 8 ఎక్కడ ఉందో అక్కడ మన ఆన్సర్ సి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వాల్యూమ్కి ఫార్ములా ఏముందండి మనకి వాల్యూమ్ = 1πr² కదా. π అంటే 22/7, r² అంటే 7², h అంటే ×7. ఇది చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. మనకి సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సిలిండర్కి బేస్ ఎలా ఉంటుందండి సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఆ సర్క్యులర్ షేప్కి రేడియస్ ఎంత? రేడియస్ 7. ఎప్పుడైనా సర్క్యులర్ షేప్కి రేడియస్ 7 అయితే ఏరియా 154 అవ్వాలి, పెరిమీటర్ 44 అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రేడియస్ 7 అయినప్పుడు ఏరియా 154 అండ్ హైట్ ఎంత 7. 154 × 7 ఎంత 7 × 4 = 28. లాస్ట్లో మీకు యూనిట్ డిజిట్ 8 రావాలి. ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59. The external dimension of a closed wooden box are 18 centimeters, 10 centimeters and 16 centimeters and the thickness of the wooden box is 5 millimeters. If 1 cc of wood weighs 0.8 grams, then the weight of that box in. మీకు ఒక బాక్స్ ఉందండి, ఆ బాక్స్ యొక్క ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ ఏమన్నారు? ఇది ఒక బాక్స్ అనుకోండి.
సారీ 1 మినిట్. ఇలా ఒక బాక్స్ ఉంది మీకు, ఇదొక బాక్స్ ఉంది. ఈ బాక్స్కి ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ ఎంత అన్నారండి మీకు? 18, 10, 9, 6. ఇలా 18, ఇలా 10, హైట్ 6 అనుకోండి. ఓకే, ఈ బాక్స్ యొక్క థిక్నెస్ ఎంత అన్నారు? 5 mm. అంటే ఇప్పుడు ఇట్ సైడ్ 5 mm థిక్నెస్ ఉంటుంది, ఇక్కడ కూడా 5 mm థిక్నెస్ ఉంటుంది. బయట నుండి మెజర్ చేస్తే మీకు ఇది లెంత్ 10. బయట నుండి మెజర్ చేసినప్పుడు మీకు విడ్త్ 10 అయితే, లోపల నుండి మెజర్ చేసినప్పుడు మీకు థిక్నెస్ ఇటొక 0.5 సెంటీమీటర్స్, ఇటొక 0.5 సెంటీమీటర్స్. లోపల నుండి మెజర్ చేస్తే మీకు 9 వస్తుందండి. ఎందుకంటే మీకు ఆ బాక్స్ యొక్క థిక్నెస్ ఉంది కదా, 2 సైడ్స్ 5 mm 5 mm అంటే మొత్తం కలిపి 1 mm మీకు థిక్నెస్ వెళ్ళిపోతుంది. మీరు ఆ బాక్స్ని కనుక బయట నుండి మెజర్ చేసినప్పుడు మీకు 10 సెంటీమీటర్స్ వస్తే, బాక్స్ లోపల నుండి మెజర్ చేస్తే మీకు 9 సెంటీమీటరే వస్తుంది. సేమ్ ఇలాగే హైట్, ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ 18, 10, 6 ఉన్నాయి కదా, బయట నుండి మెజర్ చేస్తే మీకు ఇవి వస్తే, లోపల నుండి కనుక మీరు లెంత్ విడ్త్ హైట్ మెజర్ చేస్తే ఒక్కొక్క సెంటీమీటర్ తక్కువ వస్తుంది. ఎందుకంటే థిక్నెస్ 0.5 mm ఉంది, సారీ 5 mm ఉంది కాబట్టి మీకు రెండు సైడ్ల థిక్నెస్ కలిపితే 1 సెంటీమీటర్ అవుతుంది. సో ఇది 17, ఇది 9, ఇది 5 అవుతుంది. ఇవి లోపల డైమెన్షన్స్, ఇవి మీకు బయట నుండి డైమెన్షన్స్. ఇప్పుడు బయట నుండి డైమెన్షన్స్ తెలుసు కాబట్టి దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు. లోపల ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా, లోపల మీకు బాక్స్ లోపల ఖాళీ ప్రదేశం, దాని డైమెన్షన్ తెలుసు కాబట్టి దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు. దీని వాల్యూమ్ మైనస్ దీని వాల్యూమ్ కనుక చేస్తే మీరు మెటీరియల్ వాల్యూమ్, మీరు ఆ బాక్స్ తయారు చేయడానికి వాడిన మెటీరియల్ వాల్యూమ్ వస్తుందండి. ఎంత చెప్పండి? ఇది 1080 18 into 6 అంటే 108, ఒక 0, 1080. 17 5s ఎంత అండి? 85. 85 into 9, 85 into 9 ఎంతేనా? 85 into 10 అంటే 850 అయ్యేదండి. 85 into 10 అంటే 850 అయ్యేది. ఇప్పుడు ఎంత? 765 into 9 కాబట్టి ఒక 85 తక్కువ చేయాలి, 765. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చేస్తే ఎంత? 80 - 65 అంటే 15, 1000 - 700 అంటే 300. వాల్యూమ్ మీకు 315 వచ్చింది. 315 cc, సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్ ఎంత వెయిట్ చేస్తుందంట? 0.8 చేస్తుంది. సో ఇంటూ 0.8 చేస్తే మీకు వెయిట్ వస్తుంది కదా. 300 into 8 అంటే 2400, 15 into 8 అంటే 120, 2400 + 120 అంటే 2520. 2520. ఇక్కడ ఒక పాయింట్ ముందు, ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్. సో 252 మీ ఆన్సర్. ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. When the length of a rectangular plot is increased by 3 times, its perimeter becomes 440 meters and the area becomes 7200 square meters. Then the original length in meters is. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాటు యొక్క పొడవును 3 రెట్లు పెంచినప్పుడు దాని చుట్టుకొలత 440 మరియు వైశాల్యం 7200 చదరపు మీటర్లు అవుతుంది. ఆ కేసులో మీకు పొడవు ఎంత? ఇనీషియల్గా లెన్స్ ఎల్ అండ్ బి అనుకున్నారనుకోండి, ఇనీషియల్గా లెంత్ ఎల్ అండ్ బి అనుకోండి, ఇనీషియల్ లెన్స్ మీకు ఎల్బి అనుకోండి. పొడవు కనుక 3 times అయినప్పుడు, లెంత్ని 3 times పెంచినప్పుడు పెరిమీటర్ ఎంత అవుతుందంటే 440 అవుతుందంట. పెరిమీటర్ అంటే 3l + b × 2 ఎంతేనా? 2 × l + b కదా. లెంత్ ఏమో 3 times అయినప్పుడు పెరిమీటర్ 440 అవుతుందంట. ఓకే, అండ్ ఏరియా ఎంత అవుతుందంట? 3l × b 7200 మీటర్, 7200 అవుతుందా స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఇప్పుడు మీకు 3l + b తెలుసు కదా, 3l + b వాల్యూ తెలుసు. 3l + b వాల్యూ ఎంత వస్తుందండి? 220 కదా. 3l + b వాల్యూ 220 అని తెలుసు మీకు. 3l - b వాల్యూ కనుక మీకు తెలుసు అనుకోండి, ఒక x అనుకోండి, ఈ రెండింటి క్యాన్సల్ అవుతే మీకు 6l వాల్యూ వస్తుందా? 6l వాల్యూ వస్తే మీరు వెళ్ళి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సేమ్ అండి, ఇప్పుడు మీకు 3l - b వాల్యూ కావాలి. ఇలా రాయొచ్చా అండి దీన్ని? 3l - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3l + b హోల్ స్క్వేర్ -4 times 3l × b. ఎలా రాస్తున్నానంటే a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ -4ab. ఈ ఫార్ములా వాడుతున్నానండి నేను. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ -4ab.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3L + B వాల్యూ ఎంత అండి 220 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3L ఇంటూ B వాల్యూ ఎంత 7200 ఇంతే కదా 22 స్క్వేర్ ఎంత అండి 484 మైనస్ 7 4 జా 280 4 2 జా 8 అంటే 288 అంతే కదా 00 మైనస్ చేస్తే 00 484 మైనస్ 288 అంటే 196 అండి 196 3L మైనస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 196 అయితే 3L మైనస్ B ఎంత స్క్వేర్ ఉంది ఇటు వెళ్తే రూట్ అవుతుంది రూట్ 196 అంటే 14 00 ఉంది కాబట్టి రూట్లో 0 3L మైనస్ B ఎంత వచ్చింది 140 వచ్చింది 3L ప్లస్ B వాల్యూ మీకు తెలుసు 220 3L మైనస్ B వాల్యూ మీకు 140 వచ్చింది రెండింటిని సమ్ చేస్తే ఎంత 6L ఈక్వల్ టు 360 సో L ఈక్వల్ టు ఎంత అవ్వాలండి L ఈక్వల్ టు 660 టైమ్స్ కదా 360 అంటే L ఈక్వల్ టు 60 ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 61 the earnings of A comma B comma C are in the ratio 7:9:12 and the expenditure are in the ratio 8:9:15 if A saves 25% of his earnings then the ratio of their savings is సరే అండి ఎర్నింగ్స్ ఏ రేషియోలు ఉన్నాయంట ఎర్నింగ్స్ అంటే ఇన్కమ్ కదా ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయో చెప్పండి నాకు ఇన్కమ్స్ 7:9:12 రేషియోలు ఉన్నాయి అంతేనా 7:9:12 ఇన్కమ్స్ 7:9:12 రేషియోలు ఉన్నాయి ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది ఎక్స్పెండిచర్ 8:9:15 రేషియోలో ఉంది అయితే వాళ్ళ సేవింగ్స్ ఏ రేషియోలో ఉండాలని క్వశ్చన్ అండి సేవింగ్స్ ఏ రేషియోలో ఉండాలి అయితే ఏకి సేవింగ్ ఎంత ఇచ్చినారండి ఇఫ్ ఏ సేవ్స్ 25% ఇద్దరు ఇన్కమ్ రేషియోస్ అంటే ముగ్గురు యొక్క ఇన్కమ్ రేషియోస్ ఇచ్చినారు ఎక్స్పెండిచర్ రేషియోస్ ఇచ్చినారు అండ్ ఏ యొక్క సేవింగ్స్ ఇచ్చినారండి ఏ సేవింగ్ ఎంత అండి 25% సేవ్ చేస్తున్నారంట 25% సేవింగ్ అంటే 25% అంటే ఫ్రాక్షన్లో 1/4 కదా మొత్తం 4 కనుక ఇన్కమ్ అయితే 1 సేవ్ చేస్తున్నట్టు అంతే కదా అంటే 4 ఇన్కమ్ 3 ఎక్స్పెండిచర్ అయితే సేవింగ్ ఎంత 1 ఇదేనా 25% సేవింగ్ అన్నట్టేనా అంటే ఇన్కమ్ 4 అయ్యి ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ అయితే సేవింగ్ 1 పార్ట్ అది 25% అవుతుంది ఒకవేళ మీకు ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ 4 ఈ పార్ట్లో మీకు 4 ఈ పార్ట్లో కనుక 3 ఉండాలి కదా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ 4 సేవింగ్ 3 అయినప్పుడే మీకు 25% వస్తుంది కదా సారీ ఇన్కమ్ 4 ఎక్స్పెండిచర్ 3 అయినప్పుడే మీకు సేవింగ్ 25% వస్తుంది అంటే ఇక్కడ మీకు ఎంత ఉండాలండి ఇది ఏకి కదా ఏ ఇది బి ఇది సికి ఇక్కడ 4 ఉండాలి ఇక్కడ 3 ఉండాలి అప్పుడే మీకు సేవింగ్ అనేది 25% వస్తుంది లేదు కాబట్టి మనం చేంజ్ చేసుకుందాం చూడండి ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ 7 ఉంది ఇక్కడ ఎంత ఉందండి 8 ఉంది అంతేనా 7 8 ఫస్ట్ వీటి రెండింటిని ఈక్వల్ చేసుకుందాం మనం ఈక్వల్ చేయాలంటే నేను దీన్ని 8తో మల్టిప్లై చేయడం దీన్ని 7తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుందా 7 × 8 8 × 7 ఇప్పుడు ఇక్కడ మీరు 8తో మల్టిప్లై చేసినారు కాబట్టి అన్నింటినీ 8తో మల్టిప్లై చేయాలండి రేషియోస్ డిస్టర్బ్ అవ్వద్దు కదా ఇన్కమ్ రేషియోస్ మనకు డిస్టర్బ్ అవ్వద్దు కదా 8 8 8 క్యాన్సిల్ అయితే మళ్ళీ 7:9:12 ఉంటుంది ఇన్కమ్ రేషియో ఇక్కడ 7తో మల్టిప్లై చేసినారు కాబట్టి మీరు ఇక్కడ 7తో చేయాలి ఇక్కడ కూడా 7తో చేయాలి ఇంతేనా ఓకే ఇప్పుడు ఏకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ అయినాయండి కానీ మనకి ఎలా ఉండాలి ఇన్కమ్ 4 పార్ట్స్ అయితే ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ అవ్వాలి సో ఇప్పుడు నేను దీన్ని 4తో మల్టిప్లై చేస్తాను దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అన్నిటిని 4తో మల్టిప్లై చేయాలి కదా 4 ఇప్పుడు దీన్ని 3తో కాబట్టి అన్నిటిని 3తో మల్టిప్లై ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 7 × 8 7 × 8 56 క్యాన్సల్ అయిపోతే 4:3 రేషియోలో ఉందా ఈ మొత్తాన్ని రేషియో కనుక తీస్తే ఇది 4 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ ఉందా ఉంది అండ్ మనకి ఎక్కడ కూడా ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియోలో చేంజ్ రాలేదండి మీకు ఇన్కమ్ రేషియో ఎలా ఉండాలి 7:9:12 ఉండాలి 8 × 4 8 × 4 8 × 4 క్యాన్సల్ అయిపోతే మళ్ళీ 7 9 12 రేషియోలో ఉంటుంది మీరు రేషియోస్కి మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా సేమ్ నెంబర్తో మల్టిప్లై కానీ సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మీకు రేషియోస్ చేంజ్ అవ్వండి ఓకే ఇప్పుడు చూడండి ఇన్కమ్ ఇంత ఎక్స్పెండిచర్ ఇంత సో సేవింగ్ ఎంత అవ్వాలి
7 into 8 కనుక కామన్ తీస్తే 4 - 3 1 కదా, 756 కామన్, 4 - 3 1. సో మీ సేవింగ్ 56 రావాలి. ఇక్కడ ఎంత రావాలండి మీకు? 56 రావాలి, ఇంతే కదా. సో ఫస్ట్ ఆప్షన్ 56 ఎక్కడ ఉంది చూడండి, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. సరే మిగతావి కూడా చేద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ ఎంత చూడండి, 8 - 4 = 32 21. 9 కామన్ తీసుకుంటే 8 - 4 = 32 - 21 అంటే 11. 11 × 9 99, ఇంతేనా? ఓకే. ఇక్కడ ఎంత చూడండి, 8 - 4 = 32, 360 + 72, 360 + 72 ఎంత అండి? 360, 432. 432 నుండి ఇక్కడ చూడండి 21 15, 210 + 105 305. 305ని కనుక మీరు మైనస్ చేస్తే 12 - 5 7. ఇక్కడ మీకు ఏదో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉందండి. ఇక్కడ మీరు ఏం కామన్ తీయచ్చు, 8 4 32 × 12, 12 24 384. 384 నుండి 21 105 305 ఇది కనుక మైనస్ చేస్తే 69 వచ్చిందా మీకు? 69 మీ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ వరకు చేస్తే సరిపోతుందండి మీరు, ఎందుకంటే మీకు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మిగతా రెండు మీరు చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 62. ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అండ్ a² + b² నాట్ ఈక్వల్ టు 0, దెన్ a - b ఇంటూ √a - √b బై a + b ఇంటూ √a + √b. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు సింప్లిఫై చేయకుండా మీరు ఏ వాల్యూ ఒకటి బి వాల్యూ ఒకటి అనుకోండి అండి. అంటే నేను ఏ వాల్యూని నేను 4 అనుకుంటున్నాను ఈ క్వశ్చన్కి, బి వాల్యూ 1 అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రూట్లలో ఉంది కాబట్టి సింపుల్గా రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే నేను a, b వాల్యూస్ని స్క్వేర్ వాల్యూస్ తీసుకుంటే సింపుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. a - b ఎంత అండి? 4 - 1 అంటే 3 ప్లస్ √a - √b అంటే √a అంటే √4, √4 అంటే 2 మైనస్ √b అంటే 1, 2 - 1 1. సో మీకు ఎంత వచ్చింది? 3 × 1 వచ్చింది బై కింద మీకు ఏమొస్తుందండి? 4 + 1 5, కింద మీకు 5 ఇంటూ √a + √b, ఇక్కడ 2 + 1 3, 3 క్యాన్సల్ అయిపోతుందా మళ్ళీ. సో మీకు ఆన్సర్ 1/5 రావాలి. ఏ ఆప్షన్స్లో మీకు a = 4 b = 1 పెడితే ఆన్సర్ 1/5 వస్తుందో చూడండి. ఇక్కడ ఆప్షన్ ఏ తీసుకోండి, 1 - 2 ఇంటూ √ab కదా, 4 × 1 4, √4 అంటే 2 బై a + b 4 + 1 5, 1 - 4/5 అంటే 1/5 వచ్చిందా మీకు ఆన్సర్? ఇదే మీ ఆన్సర్. లేదా అన్ని చెక్ చేయాలండి మీరు, ఎప్పుడైనా ఆప్షన్ వెరిఫై చేస్తున్నప్పుడు మిగతావి కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఏదైనా ఒక ఆప్షన్ కనుక 1/5 ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు ఈ నంబర్స్ మార్చి చెక్ చేయాలి. 4, 1 కాకుండా ఇంకా 9, 16 ఏదో నెంబర్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఇది సేమా, ఈ పార్ట్ రెండిట్లో సేమ్ కాబట్టి మీకు 1 + 4/5 వస్తుంది. 1 + 4/5 అప్పుడు ఎంత అవుతుంది? 9/5 మీ ఆన్సర్, ఇంతే కదా. ఇక్కడ చూడండి 1 + 2/√, 1 + 1/4 1, 1 + 2 × √4 అంటే 5/4. ఇక్కడ మీకు రూట్ మిగిలిపోతుందండి, రూట్ క్యాన్సల్ అవ్వట్లేదు. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ కూడా ఈ రెండు పార్ట్స్ సేమ్ ఉన్నాయా? ఈ రెండు పార్ట్స్. సో ఇక్కడ కూడా మీకు 1 మైనస్ ఈ రూట్లో పార్ట్ మిగిలిపోతుంది. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మీ ఆన్సర్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. ఇన్ ఏ ట్రయాంగిల్, two sides with length 13 cm, 84 cm are perpendicular to each other. If the triangle is revolved about the 13 cm side, the curved surface area of the cones so formed is. ఒక త్రిభుజంలో 13 సెంటీమీటర్లు మరియు 84 సెంటీమీటర్ల పొడవు గల రెండు భుజాలు పరస్పర లంబంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట అండి? ఒక ట్రయాంగిల్లో 13 సెంటీమీటర్ అండ్ 84 సెంటీమీటర్స్ ఇలా రెండు లంబంగా ఉన్నాయంట. 13 ఒకటి, 84 ఒకటి. ఓకే, 13 సెంటీమీటర్ల గల భుజం చుట్టూ ఆ త్రిభుజాన్ని భ్రమణం చేస్తే ఏర్పడే శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఎంత? ఈ 13 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న సైడ్ ఉంది కదండి, ఈ సైడ్ని కనుక మీరు ఫిక్స్ చేసి దీన్ని రొటేట్ చేస్తే మీకు ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ మీకు తెలుసా? అంటే ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి,
ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సైడ్ని మీరు ఫిక్స్ చేయండి, అంటే ఈ సైడ్ని మీరు ఫిక్స్ చేసేసేయండి. లేదా మీరు సింపుల్గా ఒక స్టిక్ తీసుకోండి, ఒక స్టిక్ తీసుకొని దీన్ని ఫిక్స్ చేయండి, ఒక చిన్న స్టిక్ని. ఇప్పుడు ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ని, ఏది ఈ పార్ట్ని మీరు దీన్ని కనుక మీరు ఇలా ఫిక్స్ చేసి పట్టుకొని ఈ పార్ట్ మొత్తాన్ని కనుక మీరు ఇలా రొటేట్ చేసినారనుకోండి చుట్టూ, ఇది ఫిక్స్డ్ పార్ట్ ఉంది, మీకు ఇక్కడ జాయింట్స్ దగ్గర లూజ్ ఉన్నాయి అనుకోండి, ఈ జాయింట్స్ దగ్గర లూజ్ ఉంది. ఇప్పుడు దీన్ని కనుక మూవ్ చేస్తే ఇది రొటేట్ అవుతుందా అవ్వదా? ఇది ఫిక్స్డ్ స్టిక్ ఉంది, ఇక్కడ మీకు లూజ్ ఉంది జాయింట్స్, ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే ఇలా మూవ్ అవుతుందా? ఇలా కనుక దీన్ని మీరు మూవ్ చేసినప్పుడు 360 degrees మీకు ఇలా ఒక కోన్ ఫామ్ అవుతుందండి. ఇలా మూవ్ చేసినప్పుడు మీరు ఇప్పుడు ఈ స్టిక్ ఉందనుకోండి, ఇలా మూవ్ చేసినప్పుడు ఇలా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇలా ఫ్రంట్ వస్తుంది, ఇలా బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ వస్తుంది. ఇలా అయినప్పుడు మీకు ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఆ కోన్ ఫామ్ అయినప్పుడు ఆ కోన్ యొక్క వక్రతల వైశాల్యం ఎంత, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత. మీరు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని కనుక ఇలా మూవ్ చేస్తే ఫామ్ అయ్యే కోన్ ఎలా ఫామ్ అవుతుందంటే 13 cm హైట్ ఉందా, ఇది రేడియస్ అవుతుందండి. అంటే మీ కోన్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా ఫామ్ అవుతుంది, ఇలా కోన్ ఫామ్ అవుతుంది. ఈ పార్ట్ అనేది మీకు రేడియస్ అవుతుంది, ఈ పార్ట్ అనేది మీకు హైట్ అవుతుంది. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 13, ఇది 84 అంటే ఈ సైడ్ ఏమవ్వాలండి మీకు 13, 84 అంటే మీకు 85 అవ్వాలండి. మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ 13 స్క్వేర్ ప్లస్ 84 స్క్వేర్ ఈక్వల్ టు 85 స్క్వేర్ అవుతుంది. మీకు కొన్ని రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ గుర్తుండాలండి. ఎలాంటివి అంటే 5, 12, 13, 7, 24, 25, 20, 21, 29 ఇలా 13, 84, 85 ఇవన్నీ రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్. ఇవి మీకు గుర్తుంటే క్యాలిక్యులేషన్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోన్కి రేడియస్ తెలుసు, హైట్ తెలుసు, స్లాంట్ హైట్ తెలుసు. స్లాంట్ హైట్ ఎంత 85. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత అండి మనకి πRL. పై అంటే 22/7, రేడియస్ అంటే 84 మీకు, ఎల్ అంటే 85 మీకు, ఎల్ అంటే 85. 7 1 7 2. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఏం రావాలి మీకు, క్యాలిక్యులేషన్ చేస్తే సరే ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేద్దరు కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ మీకు 12 అంటే 4 × 3 కనిపిస్తుందా, 12 అంటే 4 × 3, 11 అంటే 12 అంటే 11 × 2 కదా, ఇక్కడ 4 ఇక్కడ 2 ఎంత అండి మొత్తం 8. మీకు వచ్చే ఆన్సర్ 8 మల్టిపుల్ అని అర్థమవుతుందా? లాస్ట్కి ఎట్లాగో మీకు 0 రావాలండి. ఇది ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 0 రావాలి, కాబట్టి ఇదైతే మీ ఆన్సర్ అవ్వదు. మీకు 22 × 84 × 85 22 × 12 × 85 చేస్తే ఈవెన్ ఇంకొక 5 ఉంది, 0 వస్తుందని అర్థమవుతుంది, కాబట్టి ఇది మీ ఆన్సర్ అవ్వదు. మీరు చూస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, మీకు 8 మల్టిపుల్ మీ ఆన్సర్ రావాలి. 8 మల్టిపుల్ అంటే డివిజిబిలిటీ రూల్ ఏంది 8కి, లాస్ట్ 3 డిజిట్స్ మీ 8తో డివిజిబుల్ అవ్వాలి. 458తో డివిజిబుల్ అవుతుందా అండి? అవ్వదు. 570 అవుతుందా? అవ్వదు. మిగిలిన ఆన్సర్ ఏముంది? ఆప్షన్ బి. సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ బిని మార్క్ చేయొచ్చు అండి, లేదా మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు అదే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 64. A solid cone of height 9 centimeters with base diameter 18 centimeters is cut out from a wooden solid sphere of radius 9 centimeter. The percentage of wood that is wasted in this process is. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చెక్కతో చేయబడిన గట్టి గోళం నుండి 18 సెంటీమీటర్ల భూవ్యాసం, 9 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక గట్టి శంకువును చెక్కి తయారు చేశారు. ఈ ప్రక్రియలో వ్యర్థమైన చెక్క యొక్క శాతం ఎంత? ఏం లేదండి, సింపుల్గా ఈ క్వశ్చన్ కనుక మీకు డేటా కూడా అవసరం లేదు. ఒక స్పియర్ ఉందంట, ఈ స్పియర్కి రేడియస్ ఎంత 9 సెంటీమీటర్స్, స్పియర్కి రేడియస్ 9 సెంటీమీటర్స్. ఓకే, ఈ స్పియర్ నుండి ఒక కోన్ తయారు చేసినారంట. ఈ స్పియర్ నుండి ఇదొకటేంది చెక్కతో తయారు చేసిన స్పియర్ అయితే ఈ స్పియర్ని సైడ్స్ అన్ని చెక్కేసి ఒక కోన్, ఒక శంకువు తయారు చేస్తున్నారు. శంకువు ఒక డైమెన్షన్ ఎంత, హైట్ 9 సెంటీమీటర్స్, డయామీటర్ 18 అన్నారు. డయామీటర్ 18 అంటే రేడియస్ 9. ఇలాగే వస్తుందా మీకు? ఈ పార్టే కదా. మీరు కనుక ఇదే కదా మీరు ఫామ్ చేసేది, దీని రేడియస్ 9, హైట్ 9 అంటే మీరు కోన్ ఎలా చేయాలి, ఇలా చేయాలి. ఇదే కోన్ కదా. ఇప్పుడు ఈ పార్ట్ కనుక బయటకు తీయాలంటే మీకు వేస్ట్ అయ్యే పార్ట్ ఎంత అండి? ఈ పార్ట్ మొత్తం మీరు చెక్ చేసేయాలి, అంతే కదా. ఈ పార్ట్ మొత్తం మీరు చెక్ చేసేయాలి, ఇది అండ్ ఈ పార్ట్. సో ఇప్పుడు వేస్ట్ అయిన ఈ వుడ్, ఈ ఎల్లో కలర్ పార్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. మీరు ఈ పార్ట్ని బయటకు తీస్తే ఎల్లో కలర్ వుడ్ వేస్ట్ అవుతుంది కదా. ఆ వేస్ట్ అయిన పర్సెంటేజ్ ఎంత? మీరు కోన్ వాల్యూమ్ బై
స్పియర్ వాల్యూమ్ చేయండి ఒకసారి. కోన్ వాల్యూమ్ ఎంత అండి? కోన్ వాల్యూమ్కి ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ అంటే ఎంత? 9 కదా, 9 స్క్వేర్ హెచ్. హెచ్ అంటే ఎంత? హైట్ కూడా 9. స్పియర్ వాల్యూమ్ ఎంత? 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఎంత? 9 కదా, 9 క్యూబ్. 9 క్యూబ్ 9 క్యూబ్ 9 క్యూబ్ క్యాన్సల్, పై క్యాన్సల్, 3 క్యాన్సల్, 1/4 కదా. అంటే ఇప్పుడు ఈ కోన్ వాల్యూమ్ అనేది మొత్తంలో 1/4 అంట. అంటే ఈ మొత్తం కనుక 4 పార్ట్స్ అయితే ఈ పార్ట్ ఎంత? 1 పార్ట్. సో మిగిలిన సైడ్ పార్ట్ ఎంత? ఈ ఎల్లో పార్ట్ ఎంత? 3 పార్ట్స్. 3 పార్ట్స్ వేస్ట్ అయిపోతుంది కదా మనకి. మొత్తంలో 3 పార్ట్స్ వేస్ట్ అయిపోతుంది. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. మొత్తం 4 పార్ట్స్లో మీకు 3 పార్ట్స్ వేస్ట్ అయిపోతుందంటే 75% వేస్టేజ్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 65. AC is the diameter of the circle and is diagonal of a quadrilateral ABCD inscribed in it, whose sides are AB equal to 30, CD equal to 10, BC equal to 40 units. Then the area of that quadrilateral is. ఒక సర్కిల్లో ఏసీ అనేది డయాగనల్ అంటండి. సర్కిల్ ఉందనుకోండి, ఇలా ఒక సర్కిల్లో ఏసీ అనేది డయాగనల్. డయాగనల్ ఎప్పుడు కూడా మీకు రేడియస్ నుండి పాస్ అవుతుంది కాబట్టి ఏసీ సెంటర్ ఓ. ఏసీ అనేది డయాగనల్. ఏబిసిడి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఇట్. ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ సర్కిల్ లోపల ఇన్స్క్రైబ్ అయ్యి ఉందంట. ఇలా తీసుకోవచ్చా మనం? ఏబిసిడి, ఇది డి, ఇది బి. ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం, అదే ఆ సర్కిల్ లోపల ఉంది, పెరిమీటర్ని టచ్ చేస్తూ. ఇప్పుడు సైడ్స్ ఏమన్నారండి మనకి? ఏబి ఈక్వల్ టు ఎంత అన్నారు? 30. ఏబి ఈక్వల్ టు 30, సిడి ఈక్వల్ టు 10, బీసీ ఈక్వల్ టు 40. ఇంతేనా? బీసీ ఈక్వల్ టు 40. అయితే ఇప్పుడు ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ది ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్. ఏదైనా సర్కిల్లో అండి, ఇప్పుడు మీకు ఇది డయామీటర్ కదా, సెంటర్. ఓకే, ఈ డయామీటర్ సర్కంఫరెన్స్ పైన 90 డిగ్రీస్ చేస్తుందండి. మీరు కనుక ఇలా డ్రా చేసినారనుకోండి, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 90. ఈ డయామీటర్ని, ఈ ఎడ్జెస్ని తీసుకొని ఇలా డ్రా చేసినారనుకోండి, ఇలా ఇక్కడ ఫామ్ అయ్యేది 90. లేదా ఈ డయామీటర్ తోటి మీరు ఇలా ఫామ్ చేసినా ఇక్కడ ఫామ్ అయ్యేది 90. సర్కిల్ యొక్క డయామీటర్ అనేది సర్కంఫరెన్స్ పైన ఎప్పుడు కూడా 90 డిగ్రీలు చేస్తుందండి. సో ఇప్పుడు సర్కిల్ యొక్క డయామీటర్ ఏసీ కదా, ఇక్కడ ఎంత డిగ్రీ చేస్తుందండి? 90. ఇక్కడ ఎంత చేస్తుంది? 90 డిగ్రీస్ చేస్తుంది. 30, 40 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సైడ్స్ అయితే హైపోటెన్యూస్ ఎంత అవ్వాలండి? 50 అవ్వాలి, అంతేనా? హైపోటెన్యూస్ 50 అవ్వాలి. ఓకే, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది కూడా మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. దీంట్లో 10 అనేది మీకు సైడ్, 50 అనేది హైపోటెన్యూస్. అలాంటప్పుడు ఈ సైడ్ ఏమవ్వాలి? ఈ సైడ్ √50 స్క్వేర్ మైనస్ √50 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ కదా, √50 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్. ఓకే, 50 స్క్వేర్ అంటే 2500 మైనస్ 100 ఈక్వల్ టు √2400. 2400 అంటే దీన్ని నేను 6 × 400గా రాసుకోవచ్చా? 6 × 400. 400 అంటే 20 కదా, రూట్ బయటకు వస్తే, సో 20√6. అంటే ఈ సైడ్ వాల్యూ ఎంత అండి మీకు? ఈ సైడ్ వాల్యూ 20√6. ఇప్పుడు ఈ చతుర్భుజానికి వైశాల్యం చెప్పాలంటే 2 త్రిభుజాల వైశాల్యం చెప్తే సరిపోతుంది కదా. ఈ ఏబిసిడి యొక్క వైశాల్యం చెప్పాలంటే నేను ఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం 2 కనుక్కుంటే ఆ రెండింటిని కూడితే ఆన్సర్ వస్తుంది కదా. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటండి మనకి? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 30 × 40 అంతే కదా, 30 × 40 ప్లస్ ½ ఇంటూ మళ్ళీ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, 20√6 × 10, 20√6 × 10. ఇది 210 టైమ్స్, 220 టైమ్స్, 30 × 20 600 ప్లస్ 100 ఒక √6. 100 కామన్ తీస్తే దీంట్లో నుండి 6 ప్లస్ √6 అంతేనా. 100 కామన్ తీస్తే 6 ప్లస్ √6. సో 100 × 6 ప్లస్ √6 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 66. ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 8/13, 5/12, 9/11 అండ్ 7/15. 8/13, 5/12, 9/11,
అండ్ 7/15. వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. వీటిని మీరు డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వీటిని మీరు రెండు రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ మెథడ్ చూడండి, మీకు పర్సంటేజ్లో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్జేషన్ తెలుసా? మీకు అర్థమెటిక్ మొత్తంలో ఎక్కడ కూడా చూడండి మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్జేషన్ వచ్చి ఉండాలి. మీరు కనుక ఆ విషయం తెలిస్తే 8/5/12 వాల్యూ ఎంత అండి? మీకు 1/12 అంటే ఎంత? 8.33 కదా, 8.33. మీకు 5/12 అంటే ఇంటూ 5 కదా, ఇంటూ 5 ఎంత అవుతుంది చెప్పండి? 8 × 5 40, 0.33 × 5 1.65 సంథింగ్. సో ఈ వాల్యూ మీకు 41 ప్లస్ అని అర్థమవుతుందా? 41 పాయింట్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఏముందండి? 9/11 ఉంది ఇక్కడ. మీకు 9/11 ఉంది ఈ వాల్యూ. 9/11. 1/11 అంటే తెలుసా అండి మీకు? 1/11 అంటే 09.09 కదా. ఓకే, ఈ 9/11 అంటే ఇంటూ 9 అంటే ఇంటూ 9. సో ఇది 81.81 వస్తుందా? 81.81. మీరు ఎలా రాయాలి? అవరోహణ క్రమంలో రాయాలి, అంటే పెద్ద వాల్యూ నుండి చిన్న వాల్యూ వరకు. సో మీకు ఈ వాల్యూ బిగ్ ఉంది, ఈ వాల్యూ స్మాల్ ఉంది కాబట్టి 9/11 వచ్చిన తర్వాత మీకు 5/12 రావాలి ఆన్సర్, అంతే కదా. 9/11 తర్వాత 5/12, 9/11 తర్వాత 5/12. ఇక్కడ చూడండి 9/11, 5/12 తర్వాత 9/11, ఇది మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 5/12 తర్వాత 9/11, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. రెండు ఎలిమినేట్ అయిపోయినాయా? ఇప్పుడు కనుక మీరు రెండు చూసినారనుకోండి, ఇది సేమ్ ఉంది ఈ రెండిట్లో. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి చెప్పాలి, ఇది ముందు వస్తుందా ఇది ముందు వస్తుందా. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే 8/13 కదండి, ఇక్కడ 6.5 ఉందనుకోండి న్యూమరేటర్లో, అంటే 6.5/13 అయితే 50% కదా. ఇది 6.5, దీనికి డబల్ కాబట్టి 50%. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. ఈ వాల్యూ మీకు 50% కన్నా ఎక్కువ అని అర్థమైందా? ఈ వాల్యూ మీకు 50% కన్నా ఎక్కువ. 6.5 ఉంటే 50 అయ్యేది, 8 ఉంది కాబట్టి 50% కన్నా ఎక్కువ. నెక్స్ట్ 7/15 కదా, ఇక్కడ మీకు 7.5 ఉందనుకోండి, 7.5/15 అప్పుడు 50% అయ్యేది, దీనికన్నా ఇది డబల్ కాబట్టి. ఇక్కడ ఎంత ఉంది? తక్కువ ఉంది. సో ఈ వాల్యూ మీకు 50% కన్నా తక్కువ అన్నా. సో మీకు పెద్ద వాల్యూ ముందు రావాలి, చిన్న వాల్యూ తర్వాత రావాలి. ఇది ముందు ఉంది, తర్వాత ఉందా? ఈ అనేది మనకు ఆన్సర్. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇది తక్కువ, ఇది ఎక్కువ. తక్కువ వాల్యూ ముందు ఉంది, ఎక్కువ వాల్యూ తర్వాత ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవ్వదు. ఒకటి మీకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కంపారిజన్స్ కనుక తెలిస్తే ఆన్సర్ ఇలా చేయొచ్చు. లేదా ఇంకెలా చేయొచ్చు అంటే దీన్ని మీరు ఫ్రాక్షన్ కంపారిజన్స్ అండి. ఇప్పుడు మీకు 8/13 ఉంది, నెక్స్ట్ 5/12 ఉంది, 5/12 ఉంది. 12ని 8తో మల్టిప్లై చేయండి, ఎంత? ఈ 12ని 8తో మల్టిప్లై చేస్తే ఎంత? 96. 13ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత? 65. ఏ వాల్యూ ఎక్కువ వస్తుందో అది మీకు పెద్ద వాల్యూ అండి. అంటే ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ ఫ్రాక్షన్ మీకు పెద్దది. దీని డినామినేటర్ని మీరు దీని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే ఒక ఆన్సర్ వస్తుందా? అది దీనిపైన రాసుకోండి. దీని డినామినేటర్ని దీంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందా? ఇది ఇక్కడ రాసుకోండి. ఈ రెండిట్లో ఏది పెద్దది ఉంది? 96. 96 పెద్దది ఉంది కాబట్టి మీకు ఈ ఫ్రాక్షన్ పెద్దది. ఇలా కంపేర్ చేసుకోవాలండి. సో మీకు 8/13 తర్వాత మీకు 5/12 రావాలి. 8/13 తర్వాత 5/12, 8/13 తర్వాత 5/12, 8/13 కన్నా ముందు, 8/13 కన్నా ముందు. సో ఈ రెండు మీ ఆన్సర్స్ కావు. ఇలా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఓకే, ఇవి రెండు ఆన్సర్లు కావని అర్థమైపోయింది. ఈ రెండిట్లో మేము మళ్ళీ ఏదో ఒకటి ఆన్సర్. ఇప్పుడు కూడా చూడండి, రెండిట్లో ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇవి చూడండి. 13 × 7 ఎంత? 91. 15 × 8 ఎంత? 120. ఇది ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఈ ఫ్రాక్షన్ పెద్దది దీనికన్నా. సో ఇది ముందు రావాలి, ఇది తర్వాత రావాలి. 8/13 ముందు రావాలి, 7/15 అనేది మీకు తర్వాత రావాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67 అండి. ది LCM ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 495 and their HCF is 5. If the sum of the two numbers is 100, then the difference is. టూ నంబర్స్ యొక్క HCF ఎంత అన్నారండి? వాటి ఘాసాబా 5 అన్నారు కదా. HCF అనేది 5 అయినప్పుడు ఆ టూ నంబర్స్ నేను 5x, 5y అనుకోవచ్చా? ఒక నంబర్ 5x అయితే ఇంకొక నంబర్ 5y అవ్వాలి. ఇక్కడ మీకు x, y కో ప్రైమ్స్ అవ్వాలి. x, y ఏమవ్వాలి? కో ప్రైమ్స్ అవ్వాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే 5 అంట. రెండు నంబర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5. సో ఆ నంబర్స్ ఎలా ఉండాలి? 5 యొక్క మల్టిపుల్స్ అయ్యి ఉండాలి. అండ్ అంటే ఒక నంబర్ 5x అయితే ఇంకో నంబర్ 5y అవ్వాలి. x, yలలో మళ్ళీ కామన్ వాల్యూ ఉండకూడదు. అంటే x, y వాల్యూ కో ప్రైమ్స్ అవ్వాలి. వాటిలో కామన్ వాల్యూస్ ఉండకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ కనుక మీకు 4 అయ్యి
వై వాల్యూ 12 అయింది అనుకోండి, 5 ఇంటూ 4 5 ఇంటూ 12 కదా. దీంట్లో 2 కామన్ ఉంది కాబట్టి ఇది 10 ఇంటూ 2 అవుతుంది. సారీ, ఇక్కడ 12 కాకుండా ఒక 14 తీసుకోండి. 14 తీసుకుంటే దీన్ని మీరు 10 ఇంటూ 2 అని రాయొచ్చా? ఇది 10 ఇంటూ 2 అవుతుంది, ఇది మీకు 10 ఇంటూ 7 అవుతుంది. అప్పుడు మీకు కామన్ ఫ్యాక్టర్ 10 అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 అవ్వదు. సో మీకు హెచ్సిఎఫ్ 5 అన్నప్పుడు ఆ నంబర్ 5x 5y అవ్వాలి. ఆ XY నంబర్లలో కామన్ నంబర్ అనేది ఉండకూడదు, అందుకే వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. ఎల్సిఎం ఎంత అన్నారండి? ఎల్సిఎం 495 కదా. ఎల్సిఎం అంటే 5xకి 5yకి ఎల్సిఎం 5xy కదా, 5 ఇంటూ x ఇంటూ y. దీని వాల్యూ ఎంత? 495. 495 అయితే x ఇంటూ y ఏమవ్వాలి? 5 9 టైమ్స్ 45, మళ్ళీ 4 క్యారీ 5 9 టైమ్స్ 45. ఓకే, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఎంత అన్నారు? 5x ప్లస్ 5y ఈక్వల్ టు 5x ప్లస్ 5y ఈక్వల్ ఎంత అన్నారు? 100. అప్పుడు x ప్లస్ y ఏమవ్వాలండి? 5 కనుక కామన్ తీస్తే xy 20 అవ్వాలి, x ప్లస్ y 20 అవ్వాలి. మీకు x ఇంటూ y 99 అయ్యి x ప్లస్ y ఈక్వల్ టు 20 అయ్యేటట్టు నంబర్ చెప్పండి. 11 9 అయినప్పుడు 99 అవుతుందా? 11 ప్లస్ 9 అయినప్పుడు 20 అవుతుందా? అంటే x వాల్యూ 11 అవ్వాలి, y వాల్యూ 9 అవ్వాలి. సో 5x 5y, x వాల్యూ ఎంత అవ్వాలి? 11 అవ్వాలి, y వాల్యూ 9 అవ్వాలి. మీకు ఏం కనుక్కోమన్నారు? డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ కదా. సో 5 ఇంటూ ఎక్స్ మైనస్ వై, 5 ఇంటూ 11 మైనస్ 9, 11 మైనస్ 9, 11 మైనస్ 9, 11 మైనస్ 9 అంటే 2, 5 ఇంటూ 2 ఎంత? 10. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి మనకి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 68. ది సమ్ ఆఫ్ ద సిరీస్ 2/5 ప్లస్ 3/5 స్క్వేర్ నెక్స్ట్ బై 2/5 క్యూబ్ ప్లస్ 3/5 టు ది పవర్ ఆఫ్ 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇది మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న క్వశ్చన్ అండి. అయితే ఒకటే క్వశ్చన్లో మీకు 2 ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఉంది కదా, దీన్ని మీరు ఎలా బ్రేక్ చేసుకోవాలంటే 2/5, 2 ఉన్న వాటిని పక్కన రాసుకోండి. 2/5 క్యూబ్, 2/5 ప్లస్ 2/5 క్యూబ్ ప్లస్ 2 నెక్స్ట్ 5 టు ది పవర్ ఆఫ్ 5 వస్తుంది. ఇది ఒక సిరీస్ అప్ టు ఇన్ఫినిటీ వరకు. నెక్స్ట్ ప్లస్ 3/5 స్క్వేర్ ప్లస్ 3/5 టు ది పవర్ ఆఫ్ 4 అప్ టు డైరెక్ట్ ఇన్ఫినిటీ. ఇది ఒక సిరీస్, 2 కదా. ఇదొక జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇదొక జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. మనం ఈ 2 న్యూమరేటర్లో 2 ఉన్న నెంబర్స్ అన్నింటి ఒకసారి రాసుకుంటున్నాం, 3 ఉన్న నెంబర్స్ అన్నింటి ఒకసారి రాసుకుంటున్నాం. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో గుణశ్రేణిలో అనంత పదాల మొత్తం, ద సమ్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ టర్మ్స్కి ఫార్ములా ఏందండి? ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్. ఇంతేనా? a/1 మైనస్ ఆర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముందండి? దీంట్లో ఫస్ట్ టర్మ్ 2/5 ఉంది. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ 2/5, a ఈక్వల్ టు ఆర్ ఏమొస్తుందండి? ఫస్ట్ దాంట్లో ఆర్ వాల్యూ 2/5 క్యూబ్ బై 2/5 అంటే 1/5 స్క్వేర్ వస్తుందా? ఆర్ వాల్యూ 2/5 క్యూబ్ బై 1/5 చేస్తే 5 క్యూ 3 5s అంటే 2 మిగులుతుంది. ఇంకా 2 క్యాన్సల్, ఇక్కడ 2 కాబట్టి 1/5 స్క్వేర్ అంటే ఓకే, ఆర్ వాల్యూ 1/5 స్క్వేర్ అంటే 1/25, 1/25. ఈ సెకండ్ సిరీస్లో ఏ వాల్యూ ఎంత అండి? 3/5 స్క్వేర్. ఫస్ట్ టర్మ్ ఇదే కదా. ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ కూడా మీకు ఆర్ బై వాల్యూ 1/5 స్క్వేర్ 1/25 అవుతుందండి. ఈ 3/5 టు ది పవర్ ఆఫ్ 4 బై ఆర్ అంటే ఏంటండి? T2/T1. ఇది బై ఇది 3/5 స్క్వేర్, 5 స్క్వేర్, 3 క్యాన్సల్, 5 టు ది పవర్ ఆఫ్ 4 5 టు ది పవర్ ఆఫ్ 2 చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ 2 మిగులుతుంది 1/. సో ఆర్ వాల్యూ మీకు 1/25 అని అర్థమైంది కదా. ఓకే, ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్ కదా. ఎంత? ఏ అంటే 2/5 బై 1 మైనస్ 1/25. అండ్ ఈ రెండింటి సమ్ కదా ఎస్ అనేది. మీకు ఇచ్చిన క్వశ్చన్ అనేది దీనికి ప్లస్ దీనికి సమ్ ప్లస్ 3/5 స్క్వేర్, ఇక్కడ ఏ 3/5 స్క్వేర్ మైనస్ 1/1 మైనస్ 25, ఇంతే కదా. ఓకే, 2/5 బై 1 మైనస్ 1/25 అంటే 24/25 కదా, 24/25 ప్లస్ 3/5 స్క్వేర్ అంటే 3/25 బై 1 మైనస్ 1/25 అంటే 24/25. ఇంక ఇక్కడ నుండి మొత్తం సింప్లిఫికేషన్ అండి.
దీన్ని 2/5 ఇంటూ 2/5 ఇంటూ 25/24 రాసుకోవచ్చు కదా. 25/24 ప్లస్ 3/25 ఇంటూ 25/24 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 25 క్యాన్సల్. ఎల్సిఎం కనుక 5 ఇంటూ 24 తీసుకుంటే, ఎల్సిఎం 5 ఇంటూ 24 తీసుకుంటే ఇక్కడ మీకు ఎంత అండి? ఇక్కడ 50 ప్లస్ ఇక్కడ 24 ఉంది, 5 లేదు కాబట్టి 5 ఇంటూ 3 15 అవుతుంది. సో మొత్తం ఎంత వచ్చిందండి మీకు? 65/24 ఇంటూ 5. సో 5 13 టైమ్స్ క్యాన్సల్. సో 13/24 మీకు ఆన్సర్ అండి. ఆప్షన్ సి 13/24 రైట్ ఆన్సర్. Question number 69. If a and b are positive integers such that b less than 100 and 72.48 equal to a into 24 plus b by 100, అయితే a plus b వాల్యూ ఎంత? సింపుల్ అండి. 72.48ని మీరు ఆ రైట్ సైడ్ ఉన్న ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 72ని 72 ప్లస్ 0.48 అని రాయొచ్చా? రాయొచ్చు. ఈక్వల్ టు ఏ ఇంటూ 24 ప్లస్ బి బై 100. ఇదే కదా. ఓకే, ఇక్కడ మీకు 24 రావాలి కాబట్టి ఇక్కడ 24 ఇంటూ 3 రాసుకోవచ్చా? 3 కనుక కామన్ తీస్తే 3 ఇంటూ 24 0.16 ఏనా? 0.16 ఇంటూ 3 మళ్ళీ 0.48 అవుతుందా? ఈక్వల్ టు ఏ ఇంటూ 24 బై బి బై 100. బి బై 100. సో ఇప్పుడు 24 3 ఇంటూ దీన్ని 16/100 అని రాసుకోవచ్చా? 0.16 అంటే 100 ఈక్వల్ టు ఏ ఇంటూ 24 ఇంటూ బి బై 100 వచ్చిందా ఫార్మాట్లోకి? ఇక్కడ చూడండి మీకు అన్నీ సేమ్ అయినాయా? ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత అవ్వాలండి? ఏ ఈక్వల్ టు 3 అవ్వాలి, 24 100 100. బి ఈక్వల్ ఎంత అవ్వాలి? 16 అవ్వాలి. ఏ ఈక్వల్ ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. సో ఏ ప్లస్ బి ఎంత? 16 ప్లస్ 3 19. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. Question number 70. A contractor undertook to finish a certain work in 124 days and employed 120 men on it. After 64 days, he found that he had already done 2/3 of the work. The number of men he can discharge now so that the work may finish in time is. ఒక గుత్తేదారు ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేయడానికి అంగీకరించి అందుకు గాను 120 మంది వ్యక్తులను పనిలోకి తీసుకున్నాడు. ఏం లేదండి, ఒక కాంట్రాక్టర్ ఒక వర్క్ కోసం 124 డేస్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు. ఎన్ని డేస్ అండి? 124 డేస్లో. దీనికోసం అతను 120 మెన్ని అరేంజ్ చేసుకున్నాడు. 120 మందిని పనిలోకి తీసుకున్నాడు. ఏమనుకున్నాడు అతను? ఒక 124 రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది అనుకున్నాడు. ఓకే, అయితే 64 డేస్ అవ్వగానే 124 డేస్ 64 డేస్ అవ్వగానే 64 డేస్ 120 మెంబర్స్ వర్క్ చేసినారంటండి. అతను ఏమనుకున్నాడు? 120 మంది 124 రోజులు పనిచేస్తే వర్క్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ 120 మంది 64 రోజులు పనిచేసినారండి. ఇలా పనిచేసేసరికి 2/3 ఆఫ్ ది వర్క్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత ఉంది? 1/3 వర్క్ ఉంది. ఇప్పుడు అతనికి ఏమనిపించింది? ఇప్పుడు దీంతో అతనికి ఏమర్థమైందంటే ఇంకా అతనికి ఎన్ని రోజులు పెండింగ్ ఉందండి? 64 అంటే 124 రోజులు ఉంది. అతని వర్క్ మొత్తం 124 రోజుల్లో కంప్లీట్ చేయాలి. 64 రోజులు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎంత? 60 రోజులు. అతనికి 60 రోజులు ఉంది ఇంకా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి టైం. అతని దగ్గర ఎంతమంది ఉన్నారండి? 120 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 120 మెంబర్స్తో కనుక అతను వర్క్ చేస్తే 60 రోజులు కాదు, అంతకన్నా ముందే వర్క్ అయిపోతుందంట. ఒక 50 రోజులకో 55 రోజులకో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో అతను డెడ్ లైన్ కన్నా ముందే అయిపోతుంది కదా. అతను ఏమనుకున్నాడంటే 60 రోజులు ఉంది కాబట్టి నేను 60 రోజుల్లోనే వర్క్ కంప్లీట్ చేస్తాను, ముందు అయితే నేను కంప్లీట్ చేయను. సో ఇప్పుడు ఏం చేయాలి? అతను నెంబర్ ఆఫ్ డేస్ మిగులుతున్నాయి కాబట్టి కొంతమందిని పనిలో నుండి తీసేస్తే సరిపోతుంది కదా. కొంతమంది పనిలో నుండి తీసేద్దాం అనుకున్నాడు. అలా అతను ఎంతమంది పనిలో నుండి తీసేసేయాలని క్వశ్చన్ అండి. 64 రోజులు అయ్యేసరికి 120 మంది పని చేస్తే 2/3 వర్క్ అయిపోయిందండి. 64 రోజులకే 120 మంది పని చేసినప్పుడు 2/3 వర్క్ అయిపోయింది. ఇంకా అతనికి 60 రోజులు మిగిలింది ఉంది. 124 రోజుల్లో పని కంప్లీట్ అవ్వాలి, ఇంకా 60 రోజులు మిగిలింది ఉంది. ఈ 60 రోజులు కనుక 120 మంది పని చేసినారనుకోండి, వీళ్ళకి 60 రోజులు పట్టదండి. ఒక 50 రోజుల్లోనే ఎంతో రోజుల్లో పని అయిపోతుంది. మిగతా 10 రోజులు ఖాళీగా ఉంటుంది కదా. అతనికి ఏమనుకుంటున్నాడు? 124 రోజులు అంటే 124 రోజులనే పని కంప్లీట్ అవ్వాలి, ఇలా డేస్ మిగలకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అతను నంబర్ ఆఫ్ మెన్స్ని తీసేసేయాలి. ఇప్పుడు కనుక నంబర్ ఆఫ్ మెన్ తగ్గినారనుకోండి, పని మళ్ళీ 60 రోజులకు అవుతుంది కదా.
అలా అవ్వాలంటే ఎంతమందిని తీసేసేయాలని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమర్థమైందండి, 120 మంది 120 మెంబర్స్ 64 డేస్ వర్క్ చేస్తే ఎంత వర్క్ అయింది, 2/3 వర్క్ అయింది. మీకు చైన్ రూల్లో M1 D1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 H2 బై W2 ఇలాగే కదా రాసుకునేది, ఇంతే కదా. మీకు 120 మంది 64 రోజులు వర్క్ చేస్తే 2/3 వంతు వర్క్ పని అయింది కదా. ఇప్పుడు మీకు ఎన్ని రోజులు ఉండండి, ఇంకా 60 రోజులు టైం ఉంది మీకు పని చేయడానికి. ఎంత వర్క్ కావాలి, 1/3 వర్క్ కావాలి. అయితే ఎంతమంది కావాలి, ఈ వాల్యూ కనుక్కున్నారనుకోండి, మీకు 120 మంది 64 రోజులు పని చేసినప్పుడు 2/3 వంతు పని అయింది. 60 రోజుల టైం ఉంది, 1/3 వర్క్ ఉంది. ఇది కంప్లీట్ చేయడానికి ఎన్ని మెంబర్స్ కావాలి, ఈ ఎక్స్ వాల్యూ తెలిస్తే ఎంత చెప్పండి. ఇప్పుడు 3 క్యాన్సల్, 260, 60 క్యాన్సల్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 64 మంది కావాలి. అంటే 64 మందితో మీకు వర్క్ సరిపోతుంది, చేయగలుగుతారు. మీ దగ్గర ఎంతమంది ఉన్నారండి, 120 మెంబర్స్ ఉన్నారు. సో 120లో నుండి మీకు 64 కావాలి కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంత, ఇంకొక 56 మంది. ఈ 56 మందిని మీరు తీసేయచ్చు కదా. ఎంతమందిని తీసేసేయాలంటే మీరు 56 మందిని తీసేయాలండి. 56 మందిని తీసేస్తే మీ వర్క్ ఎగ్జాక్ట్గా 120 డేస్కి కంప్లీట్ అవుతుంది, 124 డేస్కి.